పనులను ఎవరు చేస్తారు? నరకాన్ని స్వర్గంగా మార్చే ప్రక్రియకు ఆధారం ఏమిటి? ఈ ప్రణాళిక ఆచరణలోకి వచ్చే విధి వ్యవస్థ ఎలా తయారవుతుంది? ఇలాంటి అనేక అసమంజసమైన ప్రశ్నలు అసంఖ్యాకుల మనసులలో ఉత్పన్నమవుతూ ఉండవచ్చు. అది సహజం కూడా. ఎందుకంటే పెద్ద పర్వతం లాంటి దిబ్బను, సముద్రం లాంటి లోతైన కందకాన్ని సమతలంగా చేసే విషయం నిజంగా ఆశ్చర్యకరమైనదే. అనేక సార్లు ఆ పొన్ని అది జరుగుతున్ననే విశ్వాసం కూడా ఉండదు. పైతే శ్రద్ధాపరులు విశ్వాసాన్ని పోగొట్టుకోవలసిన అవసరం లేదు. దట్టమైన అంధకారం అలుముకున్న దీర్ఘ నిశిరాత్రిలో బోర్లా తిరిగి పడుకోవడం తప్ప మరేమీ తోచదు. బ్రహ్మముహూర్తం, ఉషకాలం మరియు అరుణోదయాల పరంపర మధ్యాహ్నానికి వేడినిచ్చే సూర్యుడిగా మారితే ఆశ్చర్యమేముంది? దీనినే అసాధ్యం సుసాధ్యం కావడం అంటారు. ఇలాంటి అసంఖ్యాక చమత్కారాలు రాబోయే రోజులలో మనం చూస్తాం. ఇక ప్రతికూలత అనుకూలతగా మారడంలో ఎవరికైనా ఆశ్చర్యం ఎందుకుంటుంది? వెంట్రుక కొన్న కంటే సూక్ష్మమైన వీర్యకణం కూడా కొద్ది రోజులలో ఆడిపాడే శిశువుగాను, తరువాత పరాక్రమవంతుడైన యువకునిగా తయారు కాగలిగినప్పుడు ఉపయోగకరమైన పరివర్తన గురించి ఎవరికైనా అవిశ్వాసం ఎందుకుండాలి? యుగాలు మారుతూనే ఉన్నాయి. గత సత్యయుగం తన సోమరి నిద్రను వదిలి మరల తన వ్యవహారాలను నిర్వహించుకుంటే అందులో సంభవం అసంభవం లాంటి ఊహాపోహలకు తావెక్కడుంటుంది? మనిషికైతే చీమను కూడా పుట్టించడం సాధ్యం కాదు. కాని భగవంతుడు ఈ ధరతల మీద క్షణక్షణానికి చిత్ర విచిత్రమైన ఆకారాలు గల కోట్లాది ప్రాణులను ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. అస్తికులు కనీసం ఈ విషయాన్నైనా మరచిపోకుండా ఉండాలి. ప్రస్తుత యుగ పరివర్తన ఎవరో ఒక వ్యక్తికి సంబంధించగా ప్రణాళిక కాదు. దీని వెనుక మహాకాలుని దృఢ సంకల్పం పనిచేస్తూ ఉంది. ప్రకృతి నూతన సంరక్షణకు కావలసిన వాతావరణాన్ని తయారు చేయడం ప్రారంభించింది. ఈ దివ్య దర్శనాన్ని సరియైన సమయంలో చూడగలిగిన వారు అదృష్టవంతులనే చెప్పాలి. మహాకాలుని సవాలును స్వీకరించి అడుగు ముందుకు వేసిన వారిని అంగదుడు, హనుమంతుడు, నలనీలులు లాంటి వారితో పోల్చినా అది తక్కువే అవుతుంది. ఈ రోజులోనే ఒక ప్రచండమైన జ్వాజల్యమానమైన తార ఒకటి ప్రకాశించబోతుంది. దాని ఎత్తుకు ఎగసిపడుతున్న జ్వాలలు ప్రపంచమంతా విస్తరించియున్న కర్మవీరులు, వేదనాశీలురైన మానవులను ఒక్క కుదుపు కుదిపి నిలబెడుతుంది. కార్యరంగంలోనికి దూకే విధంగా ప్రోత్సహిస్తుంది. ఈ దేవ సముదాయం చూడడానికి కోతులు, ఎలగుబంటులగా ఉన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో సమర్థవంతం గా శ్రమిస్తారు. భగవంతుని మీద నమ్మకమున్నవారు భగవంతుని అనుగ్రహం ఉన్న చోట అసాధ్యమనేదే ఉండదని తెలుసుకుంటారు. ఆవేశ ఋతువు వచ్చినప్పుడు జటాయువు లాంటి స్వల్ప ప్రాణి మహాయోధుడైన రావణునితో నిర్భయంగా పోరాడుతుంది. ఉడుత శ్రద్ధగా శ్రమదానం చేయడం మొదలుపెట్టింది. కుకేనుడు శ్రీకృష్ణుడికి పట్టామలుతో సమర్పించడంలో ఎటువంటి బిడియము అడ్డుపడలేదు. దైవీ అనుగ్రహం అదృశ్యంగానే ప్రవహిస్తుంది. దీని ప్రభావం వల్ల నవనిర్మాణ దేవత జోలేలో సమయదానము, అంశదానములే కాక ఇంకా ఎక్కువ సాహసము తెచ్చుకుని హరిశ్చంద్రుని వలె తన రాజ్యాధికారాన్ని, తనను, భార్య పిల్లలను కూడా అమ్మివేయడంలో వెనుకాముందు ఆలోచించరు. దైవీ ఆవేశం ఎవరిలో వస్తుందో వారు ఆదర్శాల పట్ల సమర్పణ భావంతో జీవించకుండా ఉండలేరు. ఇదే మహాకాలుని అదృశ్య అగ్నిశిఖ. అయినా ప్రతి జాగృత వ్యక్తితో కొన్ని గొప్ప కార్యాలు చేయించకుండా వదలదు. ఇలాంటి వ్యక్తులు సముదాయం కలిసిమెలసి అవాంఛనీయ పరిస్థితులకు విరుద్ధంగా నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించినప్పుడు విశ్వకర్మలాగా నూతన ప్రపంచాన్ని తయారు చేసి నిలబెడ్డవారు మత్కారం జరిగిందనేది చూడగలుగుతారు. వేగంగా పతనమైపోయే వాతావరణం ఏదైనా నక్షత్రశాల ద్వారా ప్రయోగించబడిన ఉపగ్రహం తరహాలో పైకి లేచి దాని నియమిత కక్షలో వేగంగా పరిభ్రమించడం ప్రారంభిస్తుంది. నేటి యుగ అవతారం ప్రతి ఒక్కరికి 2 సందేశాలను వినిపిస్తుంది. ఒకటి ఆత్మ పరిష్కారం, 2 సత్ప్రవృత్తుల సంవర్ధన, ధ్వంసం మరియు నిర్మాణం ఈ రోజులో వేగంగా జరుగుతాయి. భయంకరమైన గోతులు పూరుకుపోయి అంతా సమతలంగా అవుతూ పోతుంది. అలాంటి సమతల ప్రాంతంలో నందనవనాలు మరియు చందనవనాల లాంటి అసంఖ్యాక వనాలను పెంచవచ్చు. అంతరిక్షం నుండి యుగచేతన గంగావతరంలాగా భూమి మీదకు దిగుతుంది. మత్స్యావతారని వెనుకకు నెత్తివేసే వేగంతో ముందుకు సాగుతుంది. దాని కార్యరంగం అపరిమితంగా ఉంటుంది. జలభూమ్యాకాశాలని దాని పట్టులోకి వస్తాయి. అప్పుడికేమవుతుంది? ఆలోచన పరివర్తన, కరుణతో నిండిన భావ సంవేదనలు, వ్యక్తులలో సంయమనం, కార్యకార్యమాలలో ఆదర్శవాద పరాక్రమం, యాత్ర వల్ల యుగచేతన తన ప్రపంచాన్ని నడిపిస్తుంది. తద్వారా సురస, సింహిక, తాటకి మరియు శూర్పణఖ లాంటి వికృత రూపాలను ధరించి ఈనాటి సమస్యలన్నీ తమ అస్తిత్వం అన్నీ కోల్పోతాయి. ఇక సృజనము, అభ్యుదయము, నిర్మాణాత్మకత ఏమీ నిశ్చయించుకున్నాయంటే సాధనల కోరత ఉండే సత్యయుగం కంటే ఈనాడు సాధనలము, ఉత్సాహమా, బుద్ధి, కౌశలము వ్యక్తులలో ఆకాలు అవతరించడా
ఏమి నిశ్చయించుకున్నాయి అంటే సాధనల కొరత, బుద్ధి, కౌశలము, వ్యక్తులలో నిర్మాణాత్మకత ఏమీ నిశ్చయించుకున్నాయంటే సాధనల కొరత ఉండే సత్యయుగం కంటే ఈనాడు సాధన కారణాలు, బుద్ధి, కౌశలము ఎక్కువగా ఉన్న కారణంగా భూమి మీద స్వర్గం అవతరింపజేస్తాయి. పురాతన దుర్గావతరణ కథ ఇప్పుడు కొత్త సొగసులు దిద్దకొని నూతన రూపంలో అవతరించడానికి సుముఖ్యంగా కూడా ఉండడమే. దేవమానవులు తమ సంయుక్త శక్తిని మొదటిసారిగా సంఘటితం చేస్తారు. గతకాలలో జ్ఞాన కర్మన భూతన కోటేయుగ అన్న తగ్గ ఇస్థాపనలుట్ట దూరు ఆత్మనతుని వ్యక్తుల కాతు కారణము గురుకులలో ఈ విమానత్రం బుద్ధిన పద్ధతి చేసుకున్నామని ఆ సంఘ పాత్రంగో చేస్తారు. భూమి అవసాన అవతరింపజేస్తాయి. తమ చరణ కార్యభక్తి సాధనలు చేశాం, కాని సంఘటిత శక్తిని జాగృతం చెయ్యలేకపోయామని, అత్యున్నత ప్రకాశాన్ని వ్యాపింపచెయ్యలేకపోయామని వారందరికీ తెలిసింది. గత పొరపాట్లను సరిదిద్దకోవాలని నిర్ణయించుకున్నారు. జీవమున్న మనుషులందరిలో దైవత్వాన్ని ఉదయింపజేయాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమాలు తయారు చేసుకున్నారు. విశ్వచేతన తన రీతి, నీతి మరియు దిశాధారలలో ఉజ్వల భవిష్యత్తును రచించే విషయాలన్నింటి తనలో పరిపూర్ణంగా సమావేశము చేసుకున్నా. ఆ ఘోషయే దశ దిశలా వినిపిస్తుంది. దాని అరుణోదయ ప్రతిబింబం అంతరిక్షలందరి ప్రతి విభాగంలో కనిపిస్తుంది. పాంచజన్యము ఒకే శంఖరావం వినిపించేస్తుంది. మార్పు, 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 అత్యున్నత మార్పు. యుతి మాధవత్వం ఎవరిలో జీవించి ఉందో వారంతా ఇదే ఆలోచిస్తారు, ఇదే చేస్తారు. దాని పరివర్తన ప్రక్రియ వ్యక్తితో ప్రారంభమై పరివారాన్ని, పరిసరాలను ప్రభావితం చేస్తూ సమాజం మొత్తానికి మహాకాలుని అభినవ నిర్ణయాలను తెలియజెప్పి తదనుగుణంగా తయారు చేస్తుంది.